నిన్న మనం 12వ కారిక వరకు చదువుకున్నాం. ఇవాళ 13వ కారిక చూద్దాము. ఈ కారిక ఏం చెప్తుందంటే, ఇందులో మనం 3 ప్రకృతుల గురించి చెప్పాము. సత్వరజస్తమో గుణాలనే ప్రకృతులు మూడింటి గురించి చెప్పాము. వీటి లక్షణాలు ఏమిటి అనేది ఈ కారికలో చెప్తున్నారు. తర్వాత ఈ 3 కలిసి ఏ విధంగా పురుషుడికి ఉపకారం చేస్తాయి అనేది కూడా ఈ కారికలో చెప్పారు. సత్వం లఘు ప్రకాశకం, ఇష్టం ఉపష్టంభకం, చలం చ రజః, గురువర్ణకమేవ తమః, ప్రదీపవత్ చ అర్థతః వృత్తి. ఇది ఈ కారికి ఇలా చెప్పారు. ఇందులో ఒక్కొక్క పేజీ చూడండి. సత్వం లఘు ప్రకాశకం. సత్వం అంటే సత్వగుణము. సత్వము అనే ప్రకృతి లఘు. ఇక్కడ లఘు అంటే మనకి మామూలుగా చిన్నది అనే అర్థం కదా. కానీ ఇక్కడ లఘు అని అంటే లాఘవము కలిగినది, అంటే ఆ సమర్థత, ఆ నేర్పరితనము కలిగినది అని అర్థం. దేనికి? ప్రకాశకం. ప్రకాశకం అంటే మనకి జ్ఞానాన్ని కలగజేసేది, విషయాల్ని ప్రకాశింపజేసేది. ఈ సత్వగుణం వల్ల మనకి జ్ఞానాలు కలుగుతాయి. పంచజ్ఞానేంద్రియాలు సత్వగుణ ప్రధానమైనవి అన్నమాట. అందులో ఉన్న సత్వం వలననే ఆ జ్ఞానం మనకి కలుగుతున్నది అని అర్థం. సత్వం లఘు ప్రకాశకం అంటే అది. తర్వాత ఉపష్టంభకం, చలం చ రజః. రజోగుణము చలం చ ఉపష్టంభకం. అంటే ఉపష్టంభకం అంటే ఉత్తేజపరచడం, యాక్టివేట్ చేయడాన్ని ఉపష్టంభకం అని అంటాం. చలం అంటే చాలనత్వాన్ని కలిగించేది, చలింపజేసేది. దేనిని? ఉన్న 3 ప్రకృతులే. దీని దీని గుణం ఏమిటంటే మరొక దాన్ని ఉత్తేజపరచడం, దానిలో చాలనత్వాన్ని కలిగించడం. దేనిలో? మిగతా రెండిట్లో, సత్వ తమో గుణాల్లో రజస్సు చేసే పని ఇది. రజస్సు యొక్క గుణము ఇది, చలం ఉపష్టంభకం అని చెప్పారు. తర్వాత గురు వర్ణకమేవ తమః. తమః అంటే తమో గుణం యొక్క ప్రకృతి ఏమిటంటే, గురువు అంటే బరువైనది. గురుత్వము అంటే బరువునే కదా. బరువైనది. బరువైనది అంటే ఉద్దేశం ఏంటంటే జడ పదార్థం అని అర్థం. బరువైంది కదలదు, పెట్టిన చోటే ఉంటుంది. అందుకని గురువు అంటే జడ పదార్థం అని అర్థము. వరణకము. వరణకము అంటే కప్పి ఉంచేది. ఈ తమస్సుకు ఉన్న లక్షణం ఏమిటంటే సత్వరజస్సుల్ని కప్పి ఉంచేసి జడత్వాన్ని పెంపొందించాలని చూస్తూ ఉంటుంది. గురువరణకం ఏవ తమః అని చెప్పారు. సరే, ఈ మూడింటి ధర్మాలు చూస్తే, గుణాలు చూస్తే 3 ఆపోజిట్ గా ఉంటాయి. ఒకటేమో కేవలం దాని పని ఈ రెండింటిని యాక్టివేట్ చేయటమే, అది రజస్సు పని. సత్వం పని జ్ఞానాన్ని ప్రకాశింపజేయడము. తమస్సు పని ఆ నెట్ని అణిచివేసి వాటిని ఆక్రమించుకుని, వాటిని ఆవరించుకుని ఏ పని చేయకుండా చేయటము, జడంగా జడత్వాన్ని పెంపొందించటము. ఇవన్నీ ఇటువంటి వేరువేరు గుణాలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఈ 3 కలిపి ఏం చేస్తాయంటే ప్రదీపవత్ చ అర్థతః. అర్థతః, అర్థము అంటే ప్రయోజనం. అర్థతః ప్రయోజనం కోసం. ఎవరి ప్రయోజనం కోసము? పురుషుడి ప్రయోజనం కోసము. ప్రదీపవత్ దీపము వలె, చక్కగా ప్రకాశించే దీపము వలె వృత్తి అవి ప్రవర్తిస్తాయి. దీపంలో ఉండేటటువంటి 3 పదార్థాలు ఉంటాయి. చమురు ఒకటి ఉంటుంది, అగ్ని ఒకటి ఉంటుంది, తర్వాత పత్తి ఒకటి ఉంటుంది. ఈ 3 పదార్థాలని విడివిడిగా చూసినట్లయితే వాటివి విపరీత ధర్మాలు, మూడింటివి వ్యతిరేక ధర్మాలు. ఎలాగంటే ప్రత్తి, ఎంత పెద్ద పత్తి గుట్ట ఉన్నప్పటికీ దానిపైన ఒక చిన్న నెరుసు అగ్ని కణం పడితే చాలు, అది భస్మం అయిపోతుంది. అంటే దానికి నాశనం చేస్తుంది, నాశనం చేసే గుణం. అలాగే ఏదైనా ఒక పెద్ద మంట చెలరేగుతున్నప్పుడు మీరు అందులో ఒక డబ్బాడు తైలం పట్టుకెళ్ళి పోస్తే ఆ తైలం కూడా ఆవిరైపోతుంది, మాడిపోతుంది. అంటే అక్కడ అగ్ని తైలాన్ని కూడా ఆవిరి చేసేస్తుంది. అదే మీరు ఎక్కువగా ఉన్న నూనెలోకి వెళ్ళి అగ్గిపుల్ల వెలిగించి ముంచితే ఏమవుతుంది? అగ్గే ఆరిపోతుంది. అంటే తైలం అగ్నిని కూడా ఆర్పేయగలదు. సో ఇవన్నీ ఇటువంటి విపరీతమైనటువంటి గుణాలు కలిగి ఉన్నాయి. అయినప్పటికీ పురుషుడి ప్రయోజనం వచ్చేటప్పటికీ అర్థతః పురుష, పురుషుని యొక్క అర్థం ప్రయోజనానికి వచ్చేటప్పటికి ఇవి 3 కూడా ప్రదీపవత్ దీపంలాగా
ఆ మూడు పదార్థాలని కలిపితే ఎలాగైతే చక్కగా జ్యోతి వెలిగి మనకి దేదీప్యమానంగా వెలుతురుని ప్రసాదిస్తున్నదో అదే విధంగా ఇవి కూడా పురుషుని కోసం, పురుషుని ప్రయోజనం కోసం ప్రవర్తిస్తాయి. అవివేక్యాదేహే సిద్ధిస్త్రైగుణ్యాత్ విపర్యయే అభావాత్ కారణ గుణాత్ కారణ గుణాత్మకత్వాత్ కార్యస్య అవ్యక్తమపి సిద్ధం. ఇందులో చూడగానే మీకు అర్థమవుతుంది, అవ్యక్తమపి సిద్ధం. అవ్యక్తము అనేది సిద్ధమైనది అంటే అవ్యక్తము అనేది ఉన్నది. అవ్యక్తము అంటే ప్రధానము. ప్రధానం ఉన్నది అని ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు? ప్రధానం ఉన్నది అని చెప్పడానికి ఇక్కడ కొన్ని కారణాలు మనకి చూపిస్తున్నాడు, కొంత లాజిక్ చూపిస్తున్నాడు. ఉదాహరణ ఏమిటి? త్రైగుణ్యాత్. ఇందులో వరుసగా చెప్పుకొని వస్తాడు. అవివేక్యాది సిద్ధి, అవివేకాదులు సిద్ధిస్తున్నాయి. ఎందుకని? సిద్ధి త్రైగుణ్యాత్ అంటే త్రిగుణత్వము వలన. త్రిగుణాలు ఏమిటి? సుఖ దుఃఖ మోహాత్మకాలు. సత్వరజస్తమో గుణాల నుంచి ప్రతిరూపమైనటువంటి సుఖ దుఃఖ మోహాలు అనే త్రిగుణాల్ని కలిగి ఉండటం వలన ఈ త్రిగుణాల వలన వచ్చేటటువంటి ధర్మాలు ఏమిటి? అవివేకిత్వము. అవివేకిత్వము, సామాన్యత్వము, మనం ఒక 5 ధర్మాలు చెప్పాం. ఈ 5 ధర్మాలు కూడా ఈ త్రిగుణాల వల్లనే వస్తున్నాయి. ఈ ఈ త్రిగుణాలు అనేవి మనకి అవ్యక్తమైన ప్రధానంలోనూ ఉన్నాయి. ఉన్నాయి అని అంటే అసలు ప్రధానం అంటేనే ఈ త్రిగుణాల సమ్మేళనం ప్రధానం అని చెప్పుకున్నాం. ఈ మూడు ప్రకృతుల సమ్మేళనమే ప్రధానం, వాటి స్వరూపమే ప్రధానం. కనుక ఈ మూడు ప్రకృతులు ప్రధానంలోనూ ఉన్నాయి. అలాగే ఆ కారణంలో నుంచి, ప్రధానంలో నుంచి వచ్చినవి కనుక అలా వ్యక్తపరపబడటానికి కారణం ఈ ప్రకృతులే. కనుక ఈ వచ్చిన కార్యాలు అంటే మహదాది కార్యాలన్నింటిలోనూ కూడా ఈ మూడు గుణాలు ఉన్నాయి. కనుక వీటికి సారూప్యమైనటువంటి ధర్మాలు అవివేకిత్వము మొదలైనటువంటివన్నీ కూడా ఈ రెండిట్లోనూ వచ్చాయి. దేనివలన? త్రైగుణ్యం వలన. అయితే పురుషుల్లో ఇవేవి రాలేదు. ఎందుకు రాలేదు? ఎందుకు అంటే ఈ 5 లక్షణాలు, 5 ధర్మాలు, అవివేకిత్వం మొదలైనవి ఎందుకు రాలేదు అని అంటే పురుషుల్లో త్రిగుణాలు లేవు. ఆయన త్రిగుణాత్మక స్వరూపుడు కాడు. తర్వాత కార్యస్య కారణ గుణాత్మకాత్. మనం ఒకటి చెప్పుకున్నాం, ఏదైనా ఒక కార్యం రావాలి అని అంటే ఒక కారణం ఉండాలి. ఇప్పుడు మనకి కార్యాలు కనిపిస్తున్నాయి, మహదాది కార్యాలు అన్నీ కనిపిస్తున్నాయి. కనిపిస్తున్నాయి అంటే మీకు మహత్వ అహంకారాలు కనిపించకపోవచ్చు, కానీ వాటిలో నుంచి వచ్చిన ఇవన్నీ ఒక పరంపర అండి. ఈ పరంపరని మీరు బాగా గుర్తుపెట్టేసుకోండి. మొట్టమొదటి మూల ప్రకృతి అండి. మూల ప్రకృతి అనేది ఆ అవిభాజ్యమైనటువంటి అంశ పరమాత్మలో, అంటే పురుషునిలో అవిభాజ్యమైన అంశ మూల ప్రకృతి. అవిభాజ్యం అని ఎందుకంటే ఆ రెండు ఒకటే. ఆ మూల ప్రకృతి అది కారణమవుతుంది సమస్త సృష్టికిని. మూల ప్రకృతిలో నుంచి ముందు ఏమొస్తుందండి? మహత్ వస్తున్నది. మహత్తులో నుంచి అహంకారం వస్తున్నది. అహంకారంలో నుంచి పంచతన్మాత్రలోనే సూక్ష్మ రూపాలు వస్తున్నాయి. అవి కాకుండా 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనస్సు, 11 ఇంద్రియాలు కూడా అహంకారంలో నుంచే వస్తున్నాయి. ఈ 11 ఇంద్రియాలు సూక్ష్మ రూపాలు కాదు, ఇవి స్థూల రూపాలే. ఈ పంచతన్మాత్రలు మాత్రం సూక్ష్మ రూపాలు. అందులో నుంచి కరస్పాండింగ్ గా పంచభూతాలు వస్తున్నాయి, అవి స్థూల రూపాలు అయ్యాయి. ఈ ఆర్డర్ మీరు గుర్తుపెట్టుకుంటే ఏమవుతుందంటే, మూల ప్రకృతి అనేది త్రిగుణాత్మకం కనుక అందులో నుంచి వచ్చిన మహత్తు కూడా త్రిగుణాత్మకమే. అందులో నుంచి క్రమంగా ఈ కిందకు వచ్చినవన్నీ కూడా త్రిగుణాత్మకమైనవే. అంటే ఇవన్నీ కూడా ప్రతి కింద దానికి పైది కారణమవుతూ వస్తున్నది. పైది త్రిగుణాత్మకమైనందువల్ల కార్యం కూడా త్రిగుణాత్మకమే. అంచేత మీకు అహంకారము, మనస్సు, మహత్తు ఇవి కనపడకపోవచ్చును, కానీ పంచభూతాలు కనిపిస్తున్నాయిగా. మన ఆకారం మనకు కనపడుతుందిగా. మనకి కనపడుతున్నాము అని అంటే దీనికి ఒక కారణం ఉండాలిగా. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయనే దానికి కారణం ఉండాలిగా. దానికే ఈ ల్యాడర్ అంతా అన్నమాట, ఈ హైరార్కీ అంతా దానికే. ఇలా ఒకదానిలో నుంచి ఒకటి వచ్చాయి కనుకనే ఆ పైవన్నీ ఉన్నట్లుగా మనం అనుమాన ప్రమాణం చేత నమ్ముతున్నాము, నమ్మవలసి వస్తుంది. ఇది వచ్చింది కనుక అది ఉన్నది. అందుకని ఈ కారణాలన్నీ కారణ గుణాత్మకాలు, అంటే కారణంలో నుంచే కార్యం రాగలదు కనుక, కార్యాల్ని మనం చూస్తున్నాం కనుక కారణం కూడా ఉండి ఉండాలి. అంటే ఒక దీని కారణం అంటే పంచభూతానికి కారణం ఏమిటి? పంచ సూక్ష్మ తత్వాలు, పంచ తన్మాత్రలు, అవి ఉండి ఉండాలి.
అవి ఎక్కడి నుంచో వాటికి ఒక కారణం ఉండాలి కదా, అది అహంకారము. ఇలా పైకి పోతే అల్టిమేట్ గా వీనికి మూల కారణం ఏమిటంటే మూల ప్రకృతి లేక ప్రధానము. ఇంకా దానికి కారణం లేదు కనుక అక్కడితో ఆగిపోయాము. అంచేత ప్రధానం కూడా ఉన్నది అని ఇక్కడ నిరూపణ జరిగింది ఈ కారణాలు ఉన్నందువల్ల. త్రైగుణ్యం అయినందువల్ల ఈ ప్రధానానికి దాని నుంచి వచ్చే కార్యాలన్నింటికీ కూడా అవివేకిత్వాది ధర్మాలు వచ్చాయి. పురుషుల్లో త్రైగుణ్యత్వం లేదు కనుక, ఆయన నిస్త్రైగుణ్యుడు కనుక ఆయనకి ఈ విధమైనటువంటి అవివేకిత్వాది ధర్మాలు ఏవి కూడా లేవు. అది ఇందులో చెప్పారు. ఈ 5 ధర్మాలు మనం చదువుకున్నాము. అవకాశం వచ్చినప్పుడల్లా ఒక్కసారి గుర్తు చేసుకుంటే మనకి ఆ కారిక కూడా వచ్చేసినట్లు అయిపోతుంది. 5 ధర్మాలు పైన చదివాం. మనం ఏం చెప్పుకున్నామండి? అవివేకిత్వము, విషయత్వము, సామాన్యత్వము, అచేతనత్వము, ప్రసవధర్మిత్వము. ఇవన్నీ కూడా ఆపోజిట్ ధర్మాలు ఉంటాయి పురుషుడికి వీటికిని. వీటికి గుణాలు ఇవైతే పురుషుడు వివేకి అవుతాడు, పురుషుడు విషయి అవుతాడు. ఇది సామాన్యము అని అయితే పురుషుడేమో సామాన్యుడు కాదు. ఇవి అచేతనాలు అయితే పురుషుడు చేతనుడు. వీటికి ప్రసవ ధర్మిత్వం ఉందంటే, ప్రసవించడం అనే ధర్మం వీటికి ఉంటే ఆయనకి ఆ ధర్మం ఏమీ లేదు. ఆయన పూర్తిగా అసంగుడు, ఆయన దేనికి కూడా కారణం కానివాడు అని మనకి ఈ కార్యక్రమంలో చెప్పారు. దీంట్లో మనకి ఆ ఏ విధంగా ప్రధానం ఉన్నది అని మనం నమ్మవలసి వస్తున్నది అనే దానికి ఇక్కడ మనకి కారణం చూపించాడు. తర్వాత కారిక భేదానాం పరిమాణాత్ సమన్వయాత్ శక్తితః ప్రవృత్తేశ్చ కారణకార్య విభాగాద్ అవిభాగాత్, విభాగము అవిభాగము రెండు కలిపి, విభాగాత్ అవిభాగాత్ వైశ్వరూపస్య. ఇది రూపస్యాలండి, రూప్యస్య కాదు, వైశ్వరూపస్య. ఇది అంచేత భేదాలు అంటే వ్యక్తాలు అని అర్థం. వ్యక్తాలు ఏమిటి? మహదాది తత్వాలు. ఇవే కదా వ్యక్తమైనవి, ప్రధానము అవ్యక్తము. మహదాది తత్వాలు వ్యక్తాలు. అంచేత భేదానం అంటే వ్యక్తాలు అంటే మహత్వం మొదలైన విశేషాలకి కారణకార్య విభాగాత్, భేదానం కారణకార్య విభాగాత్. ముందు ఇది చెప్తున్నాం మనం. కారణకార్య విభాగము అని అంటే ఏమిటి? మళ్ళీ మామూలే. ఇవి కార్యాల కింద వచ్చాయి కనుక వీటికి ఒక కారణం ఉండి ఉండాలి. అంటే ఈ కార్యం ఎటువంటి రూపాన్ని పొందుతుందో అటువంటి రూపం నిబిడీకృతమైనటువంటి ఒక కారణం ఉండి ఉండాలి. ఎందుకంటే మనం సత్కార్యవాదము అని చదువుకున్నాము. ఇది నిండి ఉండకుండా దీని కారణంలో ఇది నిబిడీకృతం అయి ఉండకపోతే ఇది ఆవిర్భవించేదే కాదు. అంచేత దీనికి సద్రూపమైన, దీనితో సమానమైనటువంటి రూపం కలిగిన కారణం ఒకటి ఉండాలి. ఆ కారణంలో నుంచే ఇది వచ్చి ఉండాలి. దీన్ని కార్యకారణ విభాగము అని అంటాం. కారణ కార్య విభాగము, ఆ కార్యకారణ విభాగం అంటే కార్యము కారణంలో నుంచే వస్తుంది, ఉన్నదే వస్తుంది. సత్కార్యం కనుక, కార్యము అనేది ఉన్నదే కనుక, ఆ కారణంలో ఉన్నదే వస్తున్నది కనుక దీన్ని మనం సత్కార్యము అని అన్నాము. అందుకని కారణ కార్య విభాగము. అది అక్కడ లేకుండా ఇక్కడ రాదు. ఇది ఉండబట్టి మనకి ఏమర్థమైంది? కారణంలో ఇది ఉన్నది అని అర్థమైంది ఒకటి. రెండోది వైశ్వరూపస్య అవిభాగాత్. వైశ్వరూపము అని అంటే ఇప్పుడు ఒక ప్రళయకాలము అని మనం మాట విన్నాం. అదే విశ్వరూపము అని అంటే, విశ్వరూపము అని అంటే ఏమిటి? మతమంతా కూడా, అంటే మొత్తం మీరు ఈ ప్రకృతి సృష్టినంతటిని ఒక్క వ్యక్తిలో చూడగలిగితే, అంటే ఒకే ఒక్క ఎంటిటీ కింద చూడగలిగితే అదే విశ్వరూపం. ఆ ప్రళయంలో ఉండేటటువంటి స్వరూపం అంటే ఇంకా మిగతా సృష్టి ఆవిర్భావం లేదు అనుకుంటే, సృష్టి అంతా ఆయనలోనే ఉంది అనుకుంటే అది ప్రళయకాలంలో సంభవించేటటువంటి విషయం. అది ఈ ప్రళయకాలంలో మరి ఇవన్నీ ఉన్నవే వస్తున్నాయి అని చెప్పాము. సత్కార్యవాదం చదువుకున్నాం మనం. అదే దీనికి చాలా పునాది సిద్ధాంతం అని కూడా చెప్పుకున్నాము. మరి ఇవన్నీ ఏమైపోతున్నాయి? ఈ పంచభూతాలు ఎక్కడికి పోతున్నాయి? ఈ మహత్తులు, ఆ అహంకారాలు ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి అని అంటే, మనం ఇందాక మీకు అందుకనే ఆ హైరార్కీ గుర్తు పెట్టుకోమని చెప్పాను, ఎందులో నుంచి ఎందులోకి వస్తుందో. ఇప్పుడు సృష్టి కాలంలో అలా ఒక దాంట్లో నుంచి ఒక సృష్టి జరుగుతున్నది అని అంటే, మూల ప్రకృతిలో నుంచి మహత్తు, మహత్తులో నుంచి అహంకారం, అహంకారంలో నుంచి ఏకాదశేంద్రియాలు, ప్లస్ 5 తన్మాత్రలు, 5 తన్మాత్రల నుంచి పంచభూతాలు, ఈ తత్వాలన్నీ వచ్చి సృష్టి జరిగింది. వీటితో ఆకారాలు ఏర్పడ్డాయి. బాగుంది. ప్రళయము అంటే ఏమిటి? సృష్టికి ఆపోజిట్ ప్రళయము. అనేది కాసేపు పక్కన పెట్టండి. అది మామూలుగా మనం వాడేటది అంటే అంటే ప్రకృష్టమైనటువంటిది అని చెప్పడానికి. లయము, దానికి
సృష్టికి ఆపోజిట్ లయం అయిపోవడం. లయం అయిపోవడం అంటే ఏమిటండి? ఈ పంచభూతాలన్నీ కూడా వాటికి కారణమైనటువంటి ఆ పంచ తన్మాత్రల్లో లయమైపోతాయి. ఈ తత్వాలన్నీ కూడా ఈ ఏకాదశేంద్రియాలు, ఈ ఐదు, ఈ ఈ పంచతన్మాత్రలు ఇవన్నీ కూడా పైకి వెళ్ళి అహంకారంలో లయమైపోతాయి. అహంకారం మహత్తులో లయమైపోతుంది. మహత్తు మూల ప్రకృతిలో లయమైపోతుంది. మూల ప్రకృతి పరమాత్మలో అవిభాజ్యాంశంగా ఉండిపోతుంది. ఇవన్నీ కలిసి ఎలా ఉంటాయి అని అంటే వీటి స్థూల రూపాల్లో ఉండవు, వీటి ప్రకృతిక రూపాల్లో ఉంటాయి. వీటి అల్టిమేట్ గా వీటి ప్రకృతిక రూపం ఏమిటి అంటే సత్వరజస్తమో గుణాలు. ఈ సత్వరజస్తమో గుణాలుగానే మూల ప్రకృతిలో అవి నిద్రాణమైపోయి ఉండిపోతాయి. ఆ ప్రళయ కాలంలో ఉన్నప్పుడు మాత్రం సత్వరజస్తమో గుణాలు వ్యక్తం కాలేదుగా, అప్పుడు అవి అవ్యక్తాలుగానే ఉండిపోయాయిగా. అవ్యక్తాలుగా ఉండిపోయినప్పుడు దేనికదే మహత్తు, దాని ప్రవర్తన దానిదే. సత్వం దాని ప్రవర్తన దానిదే. రజస్సు దాని ప్రవర్తన దానిదే. తమస్సు దాని ప్రవర్తన దానిదే. ఈ మూడు కలిపినదే ఆ ఆ మూల ప్రకృతిగా ఉండిపోయి ఇవి అక్కడ ఏ విధమైనటువంటి ఒకదానితో ఒకదానికి సంబంధం లేకుండగా వాటి వాటి ప్రవృత్తులతో ప్రకృతులతో అవి అలా ఉండిపోతాయి. ఇది లయము, ఇదే ప్రళయ కాలము. ప్రళయము అని అంటే ఇదనమాట. ఇవన్నీ కూడా మరి ఇప్పుడు ప్రళయకాలంలో లయమైపోతున్నాయి, లయమై ఉన్నాయి కనుకనే మళ్ళీ సృష్టి ప్రారంభమైనప్పుడు ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఇవి లయమై ఉండేది ఒకటి ఉండాలిగా మరి. ఇవి ఎక్కడో లయమై లేనిదే రావుగా, లేనిది సృష్టింపబడదు అని చదువుకున్నాగా. అందుకని ఇవి లయం అవ్వడానికి ఒక కారణం కావాలి కదా. ఆ లయం అయ్యేటటువంటిది ప్రధానము. ఇవన్నీ వెళ్ళి అందులోనే చేరుతున్నాయి. అందులో చేరినందువల్లనే మళ్ళీ సృష్టి ప్రారంభమైనప్పుడు అందులో నుంచి మళ్ళీ ఒక్కొక్కటి వ్యక్తపరుపబడి బయటకు వస్తున్నాయి. సృష్టి కనిపిస్తున్నది అని మనకి దీన్ని వైశ్వరూపస్య అవిభాగాత్ అంటే విశ్వరూపంగా ఇవి విడదీయలేనివి, ఇవన్నీ కూడా ఒక్కటిగా కలిసిపోయి ఉంటాయి. అన్నీ కూడా విశ్వరూపంలోనే లయమైపోయి ఉంటాయి కనుకను అని చెప్పారు. తర్వాత శక్తిత ప్రవృత్తేశ్చ శక్త్యశ, మనం కూడా శక్తశక్తస్య అని మనం చదువుకున్నాం మనం 9వ కారికలో సత్కార్యవాదంలో. అంటే శక్తము శక్యము అంటే కారణగత శక్తి ఉన్నందువల్లనే, అంటే కారణంలో కార్యాన్ని జన్మింపజేయగల ఉద్భవింపజేయగల శక్తి ఉండబట్టే అందులో నుంచి వచ్చింది. లేకపోతే అన్ని కారణాల్లో నుంచి అన్ని కార్యాలు రావని చదువుకున్నాగా. అందుకని కారణగత శక్తి అంటే కారణం అనే దాంట్లో నివిడీకృతమైన ఒక ప్రత్యేకమైన శక్తి వల్లనే ఆ ప్రత్యేకమైనటువంటి కార్యం అక్కడి నుంచి రావడం జరుగుతున్నది. తర్వాత పరిమాణాత్. పరిమాణము అంటే మనం ఒకటి చెప్పుకున్నాం, వ్యాప్యము, ఆ వ్యాపి అవ్యాపి. అంటే వ్యాపి అంటే ఇంకా లిమిట్స్ లేవు, అంతటా ఉంది. ఇప్పుడు మనం పరమాత్మ లాగానే ప్రకృతి కూడా అంతా ఉంది. మూల ప్రకృతి లేని ప్రదేశమే లేదు. అది సర్వవ్యాపి. ఎలాగా పరమాత్మ లాగానే పురుషులాగానే అది కూడా సర్వవ్యాపి. ఇవి కాదు, ఇవి అవ్యాపకాలు. అంటే వీటికి పరిమాణాలు ఉన్నాయి. వీటన్నింటికి ఒక నిర్దిష్టమైన నేనున్నానంటే నా శరీరంకి ఒక డైమెన్షన్ ఉంది, ఒక పరిమాణం ఉంది దీనికి. అంచేత పరిమాణం ఉండడం అంటే ఏమిటి? ఇది పరిమితమయ్యాయి, ఇది అవ్యాపులు, వ్యాప్తమైనటువంటివి కాదు. కొంత కొంత లిమిట్ వరకే ఇవన్నీ కూడా పరిమితమై ఉన్నాయి. ఇవి ఈ పరిమితమైనవన్నీ ఉండబట్టి ఈ పరిమితమైనవన్నీ రావడానికి, పరిమితమైనవి ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి. ఇవన్నీ కూడా రావాలి అని అంటే ఒక అపరిమితమైనటువంటి అంటే పూర్తి వ్యాపకత్వాన్ని పొందేటటువంటి ఈ కనబడే అన్ని పరిమితాల్లోనూ కూడా అది వ్యాప్తి చెంది ఉంటుంది. కార్యాలన్నింటిలోనూ కూడా కారణం వ్యాప్తి చెంది ఉంటుంది కనుక అటువంటి వ్యాప్తి చెందేది ఒకటి ఉండాలి కనుక దాన్ని మనం ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తుంది అని ఒకటి చెప్పారు. అంతేకాకుండా సమన్వయాత్, సమన్వయము అని అంటే మనం చెప్పుకున్నాం ఇవన్నీ మహత్ ఒకటి, అహంకారం ఒకటి, మనస్సు ఒకటి. ఇవన్నీ ఏమిటండి? వ్యక్తాలు, వ్యక్తపరపబడినటువంటివి. మహత్తు నుంచి వ్యక్తాలు, పైన ప్రధానం అవ్యక్తం. ఈ వ్యక్తాలైన వాటివి దేని గుణాలు దానికే ఉన్నాయి. ఉన్నప్పటికీ వీటి ధర్మాలు సమానమైనటువంటి ధర్మాలు కూడా వీటికి ఉన్నాయి. అంచేత వీటన్నింటిలోనూ సారూప్యాలు సమన్వయమై ఉంటున్నాయి కనుక ఇన్ని భిన్న ప్రవృత్తులు ఉన్నప్పటికీ ఇవన్నీ సమన్వయంగా ఒక ఆకారంలో ఉంటున్నాయి, కలిసి ఉంటున్నాయి కనుక ఇవన్నీ కలిసి ఉండడం ఎలా జరుగుతుంది? ఇందులో ఉండేటువంటి మూల అంశ ప్రకృతులు ఒకటే కనుక అని చెప్పారు. దీన్ని సమన్వయము అని అన్నాం అనమాట. మనకి వీటిల్లో సమన్వయం అంటే సారూప్యాలు ఉండటం.
అవ్యక్తమైనటువంటి ప్రధానం. వ్యక్తం అవ్వడము అంటే మనకు కనపడడం, అవ్యక్తము అంటే అది వ్యక్తం కానప్పుడు మనకు కనపడదు. కనపడనప్పుడు ఉన్నది అనేది ఎలా నమ్మాలి అని అంటే ఈ కారణాలు. ఇక్కడ 5 కారణాలు చెప్పారు. అవి ఏమిటి అని అంటే కారణకార్య విభాగము, వైస్వరూపస్య అవిభాగము, శక్తిత ప్రవృత్తి, పరిమాణాత్ సమన్వయాత్. ఈ 5 కారణాల వలన కూడా, అంటే ఇవన్నీ మనం కార్యాల్లో చూస్తున్నాం కనుక కార్యాలకి కారణమైనది ఒకటి ఉండాలి కనుక దాన్ని ప్రధానంగా మనం అంగీకరిస్తున్నాము అని ఈ 5 హేతువులు ఇక్కడ ఈ తారీఖులో చెప్పారన్నమాట. సృష్టి ప్రళయము, సృష్టి లయము 2 విషయాలు చెప్పాను. సృష్టి అప్పుడు మూల ప్రకృతి ఉన్నది, ప్రధానం ఉన్నది. లయమప్పుడు ప్రధానం ఉన్నది. లయమప్పుడు ప్రధానం ఉండే విధానం వేరు, సృష్టిలో ప్రధానం ఉండే విధానం వేరు. ప్రళయకాలంలో అవ్యక్తమైన దశ. అప్పుడు ఎందుకంటే సృష్టి లేదు. సృష్టి లేనప్పుడు లేదు అంటే అర్థం ఏది వ్యక్తపరపబడలేదు. అప్పుడు ఓన్లీ అవ్యక్తంగానే ఉండిపోయింది. ఈ అవ్యక్తంగా ఉన్నప్పుడు మరి ప్రధానం యొక్క రూపం ఏమిటి, స్వరూపం ఏమిటి? సత్వరజస్తమో గుణాలు. ఈ సత్వరజస్తమో గుణాలు 3 ఇంటరాక్ట్ అవ్వడం మొదలు పెడితే, 3 సంబంధాన్ని పెట్టుకోవడం మొదలు పెడితే సృష్టి ప్రారంభమైనట్లు లెక్క. ఈ 3 సంబంధాన్ని పెట్టుకోకుండా దేనికి అవి దేని పద్ధతి, దీని సామ్యావస్థ అని అంటాం. అంటే సత్వం సత్వంగానే, రజస్సు రజస్సుగానే, తమస్సు తమస్సుగానే, అంటే వాటి సామ్యావస్థలు దేని అవస్థ దానిదే. దేని అవస్థతో అది ఉండిపోతూ ఒకదానితో ఒకటి సంబంధం పెట్టుకోనప్పుడు సృష్టి జరగదు కనుక వాటికి కూడా ఒక అవ్యక్త ధర్మం వచ్చేసింది. అవన్నీ కలిసి ఒక ప్రధానంగా అవ్యక్తంగానే ఉండిపోతున్నాయి. ఇది అవ్యక్తంలో ఉండేటటువంటి ప్రధానం యొక్క స్వరూపము. ఆ కారణమస్తి అవ్యక్తం అంటే కారణం అస్తి అవ్యక్తం. ప్రవర్తతే త్రిగుణత సముదయాత్ చ పరిణామత సలిలవత్ ప్రతి ప్రతి గుణాశ్రయ విశేషాత్. మీరు చెప్పాను, నేను పైన చెప్పిందంతా ఇక్కడ మళ్ళీ చెప్పారు. ఇప్పుడు విడివిడిగా చూస్తే చూడండి. కారణం అవ్యక్తం అస్తి. కారణము, కారణమైనది ఏమిటండి? వీటన్నిటికీ కారణం మూల ప్రకృతి, ప్రధానము కారణము. అదేమిటండి? అది అవ్యక్తము. ప్రధానం అవ్యక్తమనే మనం ఎప్పుడు అవ్యక్తమే. ప్రధానం సృష్టి సమయంలో కూడా అవ్యక్తమే, మూల ప్రకృతి ఎప్పుడు అవ్యక్తమే. అంచేత అది అవ్యక్తం అస్తి ఉన్నది. అంటే సృష్టి అంతటికి కారణమైనటువంటి అవ్యక్తమైనటువంటి ఒక ప్రధానం అనేది ఒకటి ఉన్నది. ఇవి ఎలా ఉన్నది అని అంటే త్రిగుణత. ప్రళయకాలంలో ఈ ప్రధానంలో ఉండే సత్వరజస్తమో గుణాలు సామ్యావస్థని పొంది, అంటే ఏది అదిగానే ఉండిపోయి పరిణామం చెందిపోతాయి. ఒకదానితో ఒకటి సంబంధం పెట్టుకోకుండా ఏది అదిగానే వాటి సామ్యావస్థలో ఉండిపోతాయి. ఇది అవ్యక్తమైన స్థితిలో ప్రళయకాలంలో ఉండేటటువంటివి. ఇంకా సముదయాచ్య. సముదయాచ్య అంటే ఈ సముదయం అంటే అన్ని కలవడం. ఈ 3 ఉన్నవే 3 ప్రకృతులు కదా. ఈ 3 ప్రకృతులు సముదాయం అయినందువల్ల, కలిసినందువల్ల, అంటే సృష్టి కాలంలో ఇవి కలిశాయి అని అంటే వ్యక్తపరపబడడానికి తయారైపోతున్నాయి, అవపోబోతున్నాయి. అంటే సృష్టి ప్రారంభం కాబోతుంది. అంటే సృష్టి కాలంలో ఈ సత్వాది త్రిగుణాలు గుణప్రధాన భావాన్ని పొందుతాయి. సత్వరజస్తమస్సులు ప్రకృతులు అని అనుకుంటే సుఖం దుఃఖం మోహం ఇవి గుణాలు అవుతాయి. ఈ 3 వరుసగా సత్వరజస్తమస్సుల యొక్క గుణాలు అని అనమాట. అందుకని ఇక్కడ చెప్తున్నది ఏమిటి? సృష్టి కాలంలో ప్రధానం యొక్క సత్వాది త్రిగుణాలు కలిసి అంతకుముందు సామ్యావస్థలో ఉండిపోయాయి, అంటే దేనికి అదిగా ఉండిపోయాయి. ఇప్పుడు ఇక్కడ కలిసాయి. సృష్టి టైంలో ఈ 3 కలిసి గుణప్రధాన భావము, అంటే సుఖ దుఃఖ మోహాలుగా మారిపోయాయి. ఇవి ఈ ఈ ఈ ఈ ఈ భావాన్ని పొంది వ్యక్తపరపబడిపోతాయి. ఎప్పుడైతే ఇవి కలిశాయో ఒక సృష్టి జరిగిపోయింది. అంచేత వ్యక్తమైపోయి ముందుగా వ్యక్తమయ్యేటటువంటిది మహత్తు. అందులో నుంచి మిగతా సృష్టి అంతా కూడా వ్యక్తపరపబడింది. ఇది ఒకటి. అయితే ఈ వ్యక్తమైనప్పుడు ఇది కూడా చెప్పాను, ప్రతి గుణాశ్రయ విశేషాత్. అది వ్యక్తపరపబడినప్పుడు ఈ ధర్మాలు ఒక్కొక్క సముదాయం ఒక్కొక్క ఆశ్రయాన్ని పొందుతుంది, అంటే ఒక్కొక్క ఉపాధిని పొందుతుంది. ఉపాధి లేనిదే దానికి అస్తిత్వం రాదు కదా. ఇక్కడ అస్తిత్వము అని అంటే కేవలం ఉండటము, అంటే ద్రవ్యంగా ఉండటము అనేటటువంటిది. సృష్టి జరగటము, ద్రవ్యం జరగాలి అని అంటే ఒక ఆకారం, ఒక ఆశ్రయం ఉండాలి. ఈ ఆశ్రయం బట్టి
ఆ ప్రకృతుల యొక్క స్వభావం మారిపోతుంది. ప్రతిపతి ప్రతిప్రతి గుణ ఆశ్రయ విశేషాత్. ప్రతిప్రతి ఏ ఏ గుణాలు కలిగినటువంటి ఆశ్రయాల్ని ఇవి తీసుకుంటాయో వాటి విశేషాన్ని బట్టి ఇవి అనేక రూపాలు అయిపోతాయి. దీనికి ఉదాహరణ కూడా ఏం చూపించాడు? పరిణామత సలిలవత్. సలిలము అంటే నీరు అంటే రసం. మనకి పంచభూతాల్లో నుంచే వచ్చింది. ఇంకా పంచభూతాలు కాకుండా ఆరో భూతం లేదు. అంటే మామిడి పండు రసంలో ఒక భూతమును, కొబ్బరికాయ నీళ్ళలో ఒక భూతం, నారింజ రసంలో ఒక భూతం ఉండదు. అన్నింట్లో ఉండేది రసమే. పంచభూతాల్లో ఉండే ఒక భూతం రసము. వీటన్నింటిలో ఉండేది అదే. జలం అనుకోండి దాన్ని, ఒక ఒక నీరు. అది. ఇది మరి వేరువేరు రుచులు ఎందుకు వచ్చాయి దీనికి అంటే అవి తీసుకున్నటువంటి ఆధారాన్ని బట్టి. ఈ ఆశ్రయ భేదం చేత ఆ ఫలరసాల్లో ఏ విధంగానైతే మార్పులు వచ్చి వేరువేరుగా భేదాలుగా కనిపిస్తున్నాయో ఈ విధంగా అవి ఆశ్రయించిన వాటిని బట్టి అనేక రూపాలుగా మారిపోతూ ఉంటాయి. ప్రధానానికి ప్రవృత్తి రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ప్రళయకాలం, ఒకటి సృష్టి కాలం. రెండప్పుడు కూడా అది అవ్యక్తంగానే ఉంటుంది. ప్రళయకాలంలో మొత్తం అవ్యక్తంగా ఉండి సృష్టి అంతా కూడా లయమైపోతుంది కనుక, మూల కారణమైన ప్రకృతిలో లయమైపోతుంది కనుక అవన్నీ కూడా అవ్యక్తంగానే ఉండిపోతాయి. మరి మూడు ప్రకృతులు అవ్యక్తంగా ఉండటం ఎలా సాధ్యపడింది అని అంటే, అక్కడ ఈ మూడు ప్రకృతులు వాటి సామ్యావస్థలో సంబంధం పెట్టుకోకుండా దేనికదిగానే ఉండిపోబట్టి అవి అవ్యక్తంగా ఉండిపోతాయి. ఇది ప్రళయ దశ. ప్రళయ దశ ఇది ఒక దశ మూల ప్రకృతికి. సృష్టి దశకు వచ్చినప్పుడు ఇందులో ఉండే మూడు ప్రకృతులు కూడా, ఎందుకంటే ఇది మూడు ప్రకృతుల స్వరూపమే కనుక ఇందులో ఉండే మూడు ప్రకృతులు కూడా కలుస్తాయి. ఇవి కలవడం ప్రారంభించి వేరు వేరు ఆశ్రయాల్ని తీసుకుని ఇవి వ్యక్తపరుపబడి సృష్టి ప్రారంభమైపోయి సృష్టి ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇవి తీసుకున్న ఆశ్రయాల్ని బట్టి వాటి వాటి ధర్మాలు మార్పు చెందుతాయి. అంచేత ఇవి అనేకాలుగా మనకి కనపడతాయి అని ఈ కార్యక్రమంలో చెప్పారు అన్నమాట. పురుషుడు ఉన్నాడు అనడానికి నిరూపణ ఏమిటి? పురుషుడు ఉన్నాడు అని ఎందుకు నమ్మాలి? ఇప్పుడు ప్రధానం ఉన్నది అని నమ్మడానికి కారణకార్య విభాగము ఇవన్నీ చెప్పుకున్నాం మనం. ఇవి ఉండబట్టి ప్రధానం. వేటితోటి సంబంధం లేనివాడు, సంఘం లేనివాడు పురుషుడు. మరి ఆయన ఉన్నాడని ఎందుకు నమ్మాలి మనం? ఏ విధంగా నమ్మాలి? ఆయన కారణం కాదు. ఈ కార్యాలన్నీ ఉన్నాయి కనుక ఆయన కూడా మహత్తులాగే, ప్రకృతిలాగే ఆయన కూడా ఉన్నాడు అనడానికి లేదు. ఎందుకంటే ఆయన కారణం కాదు. మరి ఆయన ఉన్నాడని ఎలా చెప్పాలి? పురుషుడు ఉన్నాడని ఎలా చెప్పాలి? అది ఈ కార్యక్రమంలో చెప్పారు అన్నమాట. సంఘాత పరార్థత్వాత్ ఇది ఒక కారణం. త్రిగుణాది విపర్యయాత్ ఇదొక కారణం. అధిష్టానాత్ ఇదొక కారణం. పురుష అస్తి భోక్తృభావాత్ ఇదొక కారణం. కైవల్యార్థం ప్రవృత్తేహే ఇదొక కారణం. 5 కారణాలు చెప్పారు. సో 5 కారణాలు. ఈ 5 కారణాల వల్ల పురుష అస్తి, పురుషుడు ఉన్నాడు. ఇందులో ఏం చెప్పాడు? సంఘాత పరార్థత్వాత్. సంఘాతం అంటే ఏమిటండి? సముదాయము. సంఘాత పరార్థత్వాత్. ఇందులో ఉండే తత్వాలన్నీ సంఘాతమై కూడి ఉండేది దేనికోసం అని అంటే పరార్థత్వాత్. ఒక పరునికి ఉపకారం చేయడానికి. అంటే ఒక పరుడు ఒకడు ఉపకారం పొందేవాడు ఉన్నాడనే కదా. వాడెవరు? వాడే పురుషుడు అని మనం ప్రిస్యూమ్ చేసుకుంటున్నాము అని అర్థం. అది సంఘాత పరార్థత్వాత్. ఇక్కడ ఇవన్నీ కలిపి పనిచేస్తున్నాయి అనే దానికోసం నేను మీకు ఈ ప్రక్రియ అంతా చెప్పాను. కలిసి ఎలా పనిచేస్తాయి అంటే ఇందులో ఏది కూడా సంపూర్ణంగా పనిచేసేది ఉండదు. ఇవన్నీ ఒకదానితో ఒకటి సంఘాతం అయినందువల్ల ఈ పని జరుగుతోంది. చూడండి, నేను ఎదురుకుండా ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను వీడియోలోను అని అంటే ఎన్ని పనులు చేస్తున్నాయి. నా కన్ను చూస్తుంది. కన్ను ఎందుకు చూస్తుంది? దానికి చూడాలని ఏమీ అనిపించదు. మనసు చెప్పింది చూస్తుంది. చూసింది ఏదో మనసుకు నువ్వు అడిగావో, ఇదిగో ఇది నాకు ఇది కనబడింది అని చెప్పింది. నేను ఇది చూశాను అని చెప్పింది. ఈ చూసింది ఏమిటి? మనసు డిసైడ్ చేయలేకపోయింది. చెయ్యలేక ఏం చేసింది? అహంకారానికి ఇచ్చింది. అహంకారం వాహా బాగుంది, ఇది నాకు తెలియదు అని బుద్ధికి పంపించింది. ఎందుకంటే అహంకారం అంతకంటే రోల్ ఏమీ లేదు అక్కడ. బుద్ధికి పంపించింది. బుద్ధి ఏం చేసింది? దానికి తెలుసును. తెలిసినది అది కంపేర్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకుని అవును ఇది ఇదే అని చెప్పాలి. ఆ కన్ఫర్మ్ చేసుకుని దానికి ఒక డేటా బ్యాంక్ ఉండాలి కదా. అదే ఒక చిత్తము అనే పార్ట్ బుద్ధిలో ఉంటుంది. ఆ చిత్తము అనే పార్ట్ లో మొత్తం డేటా అంతా ప్రక్షిప్తమై ఉంటుంది అందులో. ఇది ఏం చేస్తుంది? ఆ డేటాతో చిన్న పిల్లవాడు, వాడికి ఇంకా కుక్కని చూడలేదు, మొదటిసారి కుక్కని చూపించి ఇది కుక్క అని చెప్పారు, అయిపోయింది. మళ్ళీ 4 రోజుల తర్వాత వాడికి ఇంకో కుక్క కనిపిస్తే కుక్క అంటాడు. వాడు ఎందుకంటాడు? చిత్తంలో వాడి కుక్కది ఇంతకు ముందు మీరు చెప్పిన జ్ఞానం స్టోర్ అయిపోయింది.
అది రీకాల్ అయింది బుద్ధి చేత, రీకాల్ అయ్యి అవును ఇది కుక్క అని చెప్పి చెప్పింది అన్నమాట. ఇది జరిగింది. అసలు వీటికి తెలుసుకోవడము అనేటటువంటిది ఒక చైతన్యమేగా. ఈ చైతన్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే బుద్ధికి అధిష్టానం పురుషుడు. పురుషుడి నుంచి చైతన్యత్వాన్ని తీసుకుని అది ఆ బుద్ధి తీసుకున్న చైతన్యత్వాన్ని రజోగుణం తీసుకుంటుంది. అంటే అహంకారంలో ఉన్న రజో అంశ తీసుకుంటుంది. రజో అంశ తీసుకుని సత్వాంశకి తమో అంశకి ఆ ఆ చేతనత్వాన్ని అది ఆ, పంపిస్తుంది. సంఘాతము అంటే ఏమిటో చెప్పా. అంటే ఒక పని జరుగుతున్నది, పని జరగడం అంటే ఇక్కడ ఒక జ్ఞానాన్ని పొందుతున్నాము, ఒక విషయాన్ని తెలుసుకుంటున్నాము అని అంటే అర్థం ఇవన్నీ కూడి చేస్తేనే అది జరుగుతోంది. ఇవన్నీ కూడి ఈ చేసింది ఎవడి కోసం? కంటి కోసం చేసాయా, మనస్సు కోసం చేసాయా, బుద్ధి కోసం చేసాయా, చెయ్యి కోసం చేసాయా? దేనికోసం? వేటి కోసం చేయటంలో ఇవన్నీ కలిపి చేసే ఎవరికి ఎవరికి కావాలి ఈ జ్ఞానం? ఒకడున్నాడు, వాడెవడు? పురుషుడు. ఆడే నాలో అయితే జీవుడు, మొత్తంగా సృష్టిలో అయితే పురుషుడు. వాడి కోసమే ఇవన్నీ కలిపి ఈ విధంగా పనిచేస్తున్నాయి. ఇది సంఘాత పరార్థత్వాత్ అంటే అర్థం. ఇది సంఘాత పరార్థత్వాత్. తర్వాత త్రిగుణాది విపర్యయాత్. ఈయన నిస్త్రైగుణ్యుడు, త్రిగుణాలు లేనివాడు, దేనికి కారణం కానివాడు, దేనిలోనూ సంగత్వం లేనివాడు, ఏ విధమైనటువంటి ఇష్టాలు అయిష్టాలు లేనివాడు. ఇవన్నీ మనం రాగద్వేషాలు ఇలాంటివి ఏమీ ఆయనకు ఉండవు. ఇవన్నీ దేని వల్ల వస్తాయి? త్రిగుణాల వల్ల వస్తాయి. మూలం అవే. ఆ త్రిగుణాలే లేవు ఆయనకి, లేనప్పుడు ఇంకేమీ రావు. అంచేత ఆయన్ని అలా మనం ఊహించుకున్నాం. త్రిగుణాది విపర్యయ, ఈయనకి నిస్త్రైగుణ్యుడు, త్రిగుణాలు లేవు. ఎందుకు ఆయనకి త్రిగుణాలు లేవు? కనుక యవివేకత్వాది ధర్మాలు లేనివాడు. ఇవేమీ లేనివాడు ఒకడు ఉండాలిగా. ఎవరు అంటే ఒకడు ఉన్నాడు. తర్వాత అధిష్టానాత్. అధిష్టానము అని అంటే ఇప్పుడు మళ్ళీ మనం ఇదే చెప్తున్నాం. ఈ ఒక్క పురుషుడు చేతన స్వరూపం, చైతన్య స్వరూపం, ఈయన తప్పిస్తే మిగతావంతా జడవర్గము అన్నాం కనుక అంతా కూడా జడ పదార్థాలే. వేటికి కూడా చైతన్యం లేదు. ఈ చైతన్యం ఎక్కడి నుంచి తీసుకుంటున్నాయి మరి? అక్కడి నుంచి తీసుకోవాలి కదా ఈ చైతన్యాన్ని ఇవ్వడానికి, ఈ చైతన్యం పొందటానికి. చైతన్యం పొందకపోతే మనకి ఈ క్రియాశీలకత్వం ఇవన్నీ రావు కదా. అంచేత ఈ క్రియాశీలకత్వం రావాలంటే ఆ చైతన్యం నుంచి వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? మూల ప్రకృతి కూడా జడ పదార్థమే, వీటికన్నింటికి మూల కారణం. ఎక్కడి నుంచి వస్తుంది అంటే అది ఎక్కడి నుంచో వస్తుంది. అది రావడానికి ఒక చైతన్య పదార్థం ఒకటి ఉండాలి, అది పురుషుడు అనుకుందాం అని అది చెప్పారు. అందుకని ఇక్కడ అధిష్టానము అన్నారు. అధిష్టానము అంటే అందరికీ రారాజు, ఆయన దగ్గర నుంచే అన్నింటికీ కూడా మనకి ఆ చైతన్యం వస్తుంది అన్నమాట. అంచేత వీటన్నింటికి ఆయన ఆశ్రయమైన వాడు. అంటే ఈ ప్రళయ కాలంలో ఈ మహత్తు వెళ్ళి ఆయనలో ఉండిపోతుంది, పురుషుల్లో ఉండిపోతుంది. మహత్తు కాదు, సారీ, మూల ప్రకృతి ప్రధానం కూడా పురుషుల్లోనే ఉండిపోతుంది. అంచేత ఆయన అధిష్టానము అని అంటాం, అధిష్టాత. ఇంకొకటి ఏమిటి? ఈ మొట్టమొదటి ఏం చెప్పాం? సంఘాత పదార్థత్వాత్. ఇక్కడ ఈ సంఘాతం అయ్యేది ఎవరికో ఉపకారం చేయడానికి కనుక, ఉపకారం పొందడానికి ఒకడు ఉండాలి కదా, అదొక కారణం. అలాగే ఇక్కడ ఇవన్నీ ఉపకారం చేయడానికి ఉన్నాయి అంటే ఇవన్నీ భోగ్య పదార్థాలు ఉన్నాయి. ఈ మొత్తం సృష్టి అంతా భోగ్య పదార్థం అనుకుంటే దీనికి ఒకడు భోక్త ఒకడు ఉండాలిగా. ఈ సృష్టిని అనుభవిస్తున్నవాడు ఉండాలి. సృష్టి అంటే ఒక జ్ఞానాన్ని పొందటం. ఇప్పుడు ఇక్కడ ఒక జ్ఞానాన్ని మనం పొందితే అనుభవిస్తున్నవాడు మనలో ఉన్న జీవుడు అని మనం చెప్పుకున్నాంగా. అలాగే మొత్తం సృష్టి ఒక జ్ఞానాన్ని పొందింపజేస్తుంది అంటే అంటే మనలో కాకుండా ఇక్కడ మళ్ళీ వ్యష్టి సమష్టి అని అంటాం. దీన్ని వ్యష్టి అని అంటాం మనం ఒకదాని గురించి మాట్లాడితే. మొత్తంగా సృష్టి గురించి మాట్లాడితే సమష్టి అని అంటాం. ఈ సమష్టి ఇచ్చిన జ్ఞానానికి కూడా ఒకడు భోక్త ఉంటాడుగా, వాడు పరమాత్మ. అంచేత పురుషుడు అనేవాడు భోక్తగా ఉండటానికి ఒకడు కావాలి కనుక పురుషుడు అనేవాడు ఉన్నాడు అని చెప్పి చెప్పుకోవచ్చును. తర్వాత కైవల్యార్థం ప్రవృత్తేశ్చ. కైవల్యార్థం ప్రవృత్తే. ఎవరండి కైవల్యం అని అంటే ఏమిటంటే ఇప్పుడే చెప్పుకున్నాం, మోక్షం. నాకు మోక్షం కావాలి, నేను మోక్షం కావాలంటే ఎవరినో ఒకరిని అడగాలి కదండి. ఎవరిని అడగాలి? ఎవరిని మోక్షం అడగాలి? నా మూల కారణాన్ని, అయ్యా నువ్వు ఉన్నావు కదా, నువ్వు నిస్త్రయగుణ్యుడివి, ఇవన్నీ మనం ఒప్పుకున్నాం. నువ్వు నిస్త్రయగుణ్యుడివి, ఏ విధమైన భావాలు లేనివాడివి, భోక్తవి. నేను కూడా నీలా అయిపోవాలంటే ఏం చేయాలి నాయనా అని అడుగుతాం కదండి మనం. దాన్నే మోక్షం కోసం సాధన చేయడం అని అంటాం మనం. ఇప్పుడు ఈ రాసిన మహాశయులందరూ కూడా ఆ రకంగా సాధన చేసి జీవన్ముక్తులైన వాళ్ళే వీళ్ళందరూ మోక్షం పొందిన వాళ్ళే. అందుకని కైవల్యార్థం ప్రవృత్తేహే, వాళ్ళు ప్రవర్తించారు. ఎవరు? కపిలాది మహర్షులు అనేక మంది మోక్షం కోసం ప్రవర్తన చేశారు కదా.
మోక్షం కోసం ఎవరిని ఆశ్రయించారు? వాళ్ళకి ఆశ్రయం ఎవరు? పురుషుడే. అంతే కదా, ఆయనే కదా అన్నిటికీ మూలం. ఆయన్నే అదే తత్వం, మూలతత్వం అది. ఆ మూలతత్వాన్ని ఆశ్రయించి వీళ్ళందరూ కూడా మోక్షాన్ని పొందారు. అంటే వీళ్ళు మోక్షాన్ని పొందడానికి ఒక మూలతత్వాన్ని ఆశ్రయించారు కనుక అదే పురుషుడు అని కూడా చెప్పారు. ఈ కారణాల వలన అంచేత సంఘాత పరార్థత్వాత్, ఈ ప్రకృతులన్నీ సంఘాతమయ్యేటటువంటిది ఎవరో ఒకరికి పరోపకారం చేయడానికి కనుక ఆ పరుడు అనేవాడు ఒకడు ఉండాలి కదా, అది పురుషుడు. త్రిగుణాది విపర్యయాత్, ఇటువంటి సృష్టి ఇంత సమన్వయంతో జరుగుతూ ఉన్నది అని అంటే వీటి పట్ల ఏ విధమైనటువంటి భావాలు లేనివాడు, ప్రకృతులు లేనివాడు, తద్వారా భావాలు లేనివాడు ఒకడు ఉండాలి కనుక త్రిగుణాది గుణాలు లేనివాడు ఒకడు ఉండాలి. త్రిగుణాది గుణాలు లేనివాడు ఒకడు ఉండాలి కనుక వాడే పురుషుడు. తర్వాత అధిష్టానము, సమస్త సృష్టి కూడా జడ పదార్థమే కనుక ఈ జడ పదార్థంలోనికి చేతనత్వం రావడానికి ఒక ఆశ్రయం కావాలి కనుక, అలాగే ప్రళయకాలంలో ఇవన్నీ లయమైపోవడానికి ఒక ఆశ్రయం కావాలి కనుక ఆ ఆశ్రయమైన వాడే పురుషుడు. అందుకనే ఆయన్ని అధిష్టానము అని అన్నాము. తర్వాత ఈ సృష్టి అంతటినీ కూడా ఒక భోగ్య పదార్థంగా తీసుకున్నప్పుడు అనుభవించడానికి ఒకటి ఉన్నప్పుడే కదా భోగ్యం వస్తుంది, లేకపోతే భోగ్యం అనేది సృష్టి రాదుగా. సృష్టి వచ్చింది అంటే భోగింపబడడానికే వచ్చింది. అప్పుడు ఒక భోక్త అనేవాడు ఉండాలిగా, అదే పురుషుడు. తర్వాత మహా ఋషులు, మహామునులు వీళ్ళందరూ కూడా సాధన చేసి మోక్షాన్ని సంపాదించుకుని జీవన్ముక్తులయ్యారు. ఆ సాధన చేయడానికి వీళ్ళు ఎవరిని ఆశ్రయించారు? ఆ పురుషుణ్ణే ఆశ్రయించారు. ఆయనే మనకు ఆధారము, మోక్ష ప్రదాత. ఆయన్ని ఆశ్రయించుతారు కనుక ఆయన ఉన్నాడు. ఇవి 5 కారణాలు చెప్పారు. ఈ 5 కారణాల వల్ల పురుషుడు ఉన్నాడు అని చెప్పవచ్చును అని ఇక్కడ చెప్పారు అన్నమాట. ఇక్కడికి ఆపుదామండి. విల్ మీట్ అగైన్ ఆన్ మండే అండి. టైం కూడా ఉందండి, ఈసారి పర్వాలేదు. సో విల్ ధన్యవాదాలు. మీట్ అగైన్. Thank you. Namaste. Namaste. Have a nice weekend. ఓకే, Get back on థ్యాంక్స్. Monday. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు.